అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి నాకు బయటికి 10 మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు, ధైర్యం ఉండేది కాదు. కానీ లోపల చాలా ఆలోచించేవాడిని. ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి, గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది, భయం వచ్చేది, గొంతంతా ఉండలు పడిపోయాయి, ఉండలు చుట్టుకుపోయేది. అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు, నువ్వు ఏమవ్వాలని ఉందరా అంటే నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా. ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలే, ఏదో తెలివితే అట్లా చూపించుకున్నా. కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు. ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది. నాకే జరగక్కర్లా, అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ 2 లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. అలాంటి నాకు చదివేవాడిని. అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని మా అన్నయ్య గారికి భయం వేస్తుందేమో. ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి, ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట. ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు. ఆయనకి నేను ఎంత ఇబ్బంది పెట్టేవాడినంటే, మీరు ఒకసారి రండి సత్యానంద్, మీ కష్టాలు చెప్తాను. ఇప్పుడు దాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని. ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు. బాబు మీరు ఇలా చదవండి, ఇలా రాయండి అని చాలా పేపర్లు ఇచ్చేవాళ్ళు. నేను రూమ్లో తీసుకెళ్ళామండి. మనం ఒక పని చేద్దాం సార్, అలా బయటికి వెళ్తారండి అని చెప్పి, మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి, సార్ రేపు చేద్దామండి, ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం. మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేసేవాళ్ళు. మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది, కొంచెం చెమటలు పట్టేసాయి. అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్లా. ఒక 4 రోజులు చూశారు. ఈయనకి అర్థమైపోయింది, ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని వీడు చెయ్యకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తాను భయం వేసింది అనుకుంటా. ఆయన ఏమనేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే, మా అన్నయ్య చిరంజీవి గారికి ఏం చెప్పారంటే, తమ్ముడిని నేను విశాఖపట్నం తీసుకెళ్తానండి, అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుంది అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు. మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నాకు సిగ్గుతో చచ్చిపోయేవాడిని. ఎలారా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు, ఎలారా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని. మరి మెల్లిగా నా చేత కొంచెం సిగ్గు, చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థనతోటి నాకు నా నటనా శిక్షణ మొదలైంది. అందుకే సరస్వతి దేవికి అని నాకు ఈ రోజుకి గుర్తు. ఆయన సరస్వతి ప్రార్థన రోజు పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు, ప్రారంభించేవాళ్ళు. అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట చెప్పారు, మన ఉత్తరాంధ్ర ఆటపాట. అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మెల్లిగా ఆయన్ని చిన్న ఏమంటుందని పాముని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ ట్రైన్ చేస్తారు చూసారా, అలా కొద్దిగా ట్రైన్ చేసి ఒక 2 అక్కడ దాకా తీసుకొచ్చాను నన్ను. అంటే నోట్లో నుంచి ఒక వాక్యం, అమ్మ ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నాను చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక 1.5 hour ఒక స్ట్రీట్ ప్లే చేయించిన అంత బై ద ఎండ్ ఆఫ్ 2 నెలలు. సో నన్ను అంత ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే, నటన నేర్చుకోలేదు ఈయన దగ్గర, ధైర్యాన్ని నేర్చుకున్నాను ఈయన దగ్గర. నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో, ఏమవుతావు, మహా అయితే ఫెయిల్ అవుతావు, ఏమవుతుందని. నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడు నాకు అనిపించిన ఎందుకు ఇష్టం అని నమస్కారం పెడతానంటే, నాకు ధైర్యాన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అంటే నీకు అభిప్రాయాలు 100 ఉండొచ్చు, లోపల భావాలు 1,00,000 ఉండొచ్చు, కానీ వాటి మీద నువ్వు ముందుకొచ్చి దాన్ని యాక్ట్ చేయకపోతే ఏమి అవ్వదు అనేది నాకు ఆయన నోటితో చెప్పాల, ఆ ట్రైనింగ్ ద్వారా చెప్పారు. నేను అప్పుడు అనుకో నాకు యాక్టింగ్ నేను నేర్చుకోలేదు, నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురువు ఆయన. సో చిరంజీవి గారికి నేను ఏం చెప్పానంటే, 1 సంవత్సరం తర్వాత, అన్నయ్య మీరు ఇప్పుడు సినిమా తీయకపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తిని ఇచ్చేవి ట్రైనింగ్ వల్ల. నేను ఏ కూలి పని చేసుకున్నా బతికేస్తాను తప్ప నాకు యాక్టరే అవ్వాలని లేదు. నాకు చాలా సంతోషం.
ఆ తర్వాత అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి నన్ను తీసుకొచ్చారు. అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇక్కడను చచ్చిపోయేవాడిని సిగ్గుతో. అప్పుడు మళ్ళీ 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 ఒక 6 months మనకి 1 year గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ. అలాంటిది నన్ను గోకులం సీత చేశాను, తర్వాత సుస్వాగతం చేశాను. నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే, నాకు భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది. నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు వీళ్ళందరూ. సో నాకు అందుకు భీమిలి కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ గెస్ట్ హౌస్ మనం ప్రాక్టీస్ చేసేదాన్ని ఒక సంగం శరత్ ఓనర్స్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండే. అక్కడే మ్యాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పడు. మార్నింగ్ ఏమో భీమిలి, సాయంత్రాలు సంగం శరత్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం. నేను తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మనం పవనాలు అయితే అవి కూపస్తాం మండూకాలు ఇలాగే మాట్లాడతారు. బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు. పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు. పవనం సర్వంతర్యామి. సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే నాకు నా గురువు ఇచ్చిన నూరిపోసిన ధైర్యం. ముందుగా నాకు ఈరోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నాకు నన్ను ఇచ్చిన ఆయన నన్ను నమ్మారు. మా వదిన నన్ను నమ్మింది. సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తున్నాను, ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను మనం గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టానంటే, మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి, మన బాగుని కోరుకునే వాళ్ళ పాదాలు కాక ఇంకెవరికి నమస్కరిస్తాం. మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు, మనకు కనిపించే దేవుళ్ళు మా గురువే మనకి దైవం. సో ఇలాంటి సమయంలో నాకే అనిపించింది, మన ఏదో సినిమా, ప్రతి ఒక సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తూ ఉంటారు కదా, 30 years ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడనే. ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తమాషాలు కదా, 30 years ఎక్స్పీరియన్స్ రాబోతుంది, వెయిట్ చేయండి. అంటే 96లో రిలీజ్ అయింది. సో దీంతో పాటు అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరాలు అంటే నేను బాగా చదివేవాడిని. అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళలేదు, కానీ చాలా విపరీతమైన పుస్తక పఠనం ఉండేది. దాని ద్వారా నాకు ఏమనిపించిందంటే మేధోశక్తి చాలా అవసరం. కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద, సినిమా క్రాఫ్ట్మెన్షిప్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లేదంటే డైరెక్షన్ కావచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ముందు ఇవి అలవాటైనాయి, తర్వాత యాక్టింగ్. అందుకని మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను. మ్యాక్సిమం నేనేం కోరుకుంటానంటే నేను రియల్ లైఫ్లో ఏం చేయగలనో దానికి దగ్గరికి ఎత్తుక్కుంటాను. అన్నీ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు మ్యాక్సిమం నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను. అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం గారు ఖుష్ అనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక 2019 ఇప్పుడు 18 ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి, అది నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక్క నిమిషం ఇబ్బంది కొంచెం చాలు ప్లీజ్ సార్, అది వినాలి, మనోడు చెప్తున్నాడు, అది వినాలండి. అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి, ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం. అది 2 కరోనా సీజన్స్ వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ వచ్చినాయి, నలిగిపోయాం. తర్వాత మీకు తెలుసు విశాఖపట్నం గొడవలు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు. వీటన్నిటి వల్ల సినిమా 3వసారి మన రాజకీయ పరిస్థితుల్లో లేట్ అయింది. అందుకని ఈ సినిమాకి ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ స్టూడియోస్లో మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను. అంటే ఎక్కడా కూడా మనం తీసుకుని వెళ్ళాలని కోరుకున్న ఒక మంచి దర్శకులు ఆయన. క్రిష్ గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దీని మూల
దీని మూల కారకుడు ఆయనకి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సినిమాని ఎవరితో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు రత్నం గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు. జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి రత్నం గారు అబ్బాయి లండన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి, డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా. తర్వాత కృష్ణ గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్నీ పట్టుకొచ్చి చాలా పగడ్బందీకి ఈ రోజున 2 గంటల 34 నిమిషాలు అనుకుంటాను, అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతి కృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ ఆయన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నేను ఎందుకు మేము సినిమాలో ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున మీరు చూసి ఇంకొక ప్రీమియర్ షోస్ కూడా